చేపల ఇగురు చేస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయలు కోసేసి వేసేసా. ఏదైనా సింపుల్గా చేసుకోవాలండి. కొయ్యడం అవన్నీ ఒక చిన్న ఉల్లిపాయ కోసేసుకుని గబగబా వేసుకున్నాం అనుకోండి, చేపల ఇగురు పూర్తిగా అయిపోయినట్టే. అంతే. చేప ముక్కలు మొన్న పెద్ద చేప తీసుకొస్తే పులుసు పెట్టా, 4 ముక్కలు పక్కన పెట్టుకున్నాం. అది ఇప్పుడు నేను ఇగురు పెట్టుకుంటున్నాను. ముందుగా చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే మళ్ళీ మతమరుపు కాస్త ఎక్కువైనట్టుంది. సరేలే అని చెప్పేసి వీడియో చేయడం మొదలుపెట్టా. మీ మతమరుపుతో మాకేం పని అనకండి, అమ్మని కదా, అమ్మకి మతమరుపు ఉంటుంది అంతే. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇంట్లో అల్లం వెల్లుల్లి ఎప్పుడు రెడీగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం తక్కువే. ఒక 4-5 సార్లకో 2-3 సార్లకో వచ్చేటట్టుగానే ఉంచుకుంటాను, ఎక్కువగా ఏం కాదు. ఇదైతే చాలు, సరిపోద్ది. కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం అనుకోండి, చేప ముక్కలు వేసి నీళ్ళు పోసుకొని ఉప్పు కారం అన్నీ సెట్ అయిందో లేదో చూసుకొని కూర ఫినిష్ అవ్వగానే కట్టేసుకోవడమే. ఏదైనా సింపుల్గానే చేసుకోవాలండి. భారీగా పెట్టుకోకూడదు. చిన్న ఫ్యామిలీలు అయిపోయినాయి కదా, పిల్లలు కూడా ఓపిక అంత టైం తీసుకోలేకపోతున్నారు ఎవరు కూడా. అందుకని సింపుల్గానే చేసుకోవడం నేర్చుకోండి ఎవరైనా సరే. ఇది నేను మీకు ఇచ్చే టిప్పు అంతే. ఎందుకంటే మాకు పెద్ద పెద్ద కుటుంబాల్లో అంత అవసరం అమ్మా. ఇప్పుడు మీరు ఏముంది, 2-3 కదా, సింపుల్గా చేసుకుంటారా బంగారం. అల్లం పచ్చివాసన పోయేటట్టుగా వేగిందండి. చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు వేసినాక ఒక 5 నిమిషాలు అయిందండి. మసాలా పొడి వేస్తున్నాను. ఇందులోనే గసగసాలు అవన్నీ ఉంటాయి. అన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి నేను. మసాలా పొడి అంతా. మసాలా పొడి వేసినాక ఒక 2 నిమిషాలు అయినాక నీళ్లు పోసి ఉడికినాక కట్టేసుకోవడం. కాస్త చేపకి ఆ మసాలా అంతా పట్టనిచ్చాక, చేప ఇగురులో నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదండి, కొంచెం తక్కువే పోసుకోవాలి. లేకపోతే ముక్క విడిపోయే ప్రమాదం ఉంటుంది. చేప చాలా త్వరగా ఉడికిపోతుంది కదండి. ఫ్రై అయినా పులుసు అయినా ఇగురైనా ఫిష్లో మాత్రం తక్కువగానే వేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం తక్కువైందని చెప్పి వేసి అడ్జస్ట్ చేశాను. నీళ్ళు పోసేసుకుందాం. అంతే, అంతకంటే ఎక్కువగా అవుతాయండి, కొంచెం అంతే. చేపల కూర ఉడికిపోతుందండి. ఇదివరకు మా అత్తగారు ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాలి. ఆమె ఏమనేవారంటే, అత్తయ్య గారు కూర ఎలా ఉంది అంటే, ఏం చెప్పమంటాం అమ్మాయి, ఉడికి చెడిన కూర ఎలా ఉంటుంది అలాగే ఉంది అనేవారు. అంటే మీకు అర్థమైందా? చేప ఎక్కువ ఉడికి చెడిపోతుందంట అని ఆవిడ ఉద్దేశం. మేమేమన్నా అనుకుంటామేమో అని చెప్పేసి మా మనసు నొప్పించకుండా ఆమె అలా అనేవారు. నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. మా తోటికోడళ్ళని వాళ్ళని అడిగితే, అంటే అన్నీ బాగున్నాయి, మసాలాలు అన్నీ బాగున్నాయి, కాకపోతే కాస్త ఎక్కువగా ఉడకపోయిందని చెప్పేసి ఆ ఉద్దేశం అని చెప్పేవారు నాతో. ఆ తర్వాత అలాగా ఆ పొరపాటు జరగకుండా నేను సమర్థించుకునేవాళ్ళం. అలాగా ఒక ఎక్కువగా బాధ లేకోకుండా ఒక మంచి వాతావరణంలోనే 30 ఏళ్ళు నెట్టుకొచ్చానండి నేను. అంటే ఒక సామెత చెప్పేవారు ఆవిడ, చేప ఉడికి చెడింది అని. అందుకని చేప ఎక్కువగా ఉడకబెట్టక్కర్లేదు, కొంచెం దగ్గర పడంగానే కట్టేయడమే. కూర అయిపోయిందండి. కరివేపాకు వేసేస్తున్నా, కొత్తిమీర లేదని. ఇలా కాస్త చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకున్నారంటే కూర టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మన వాళ్ళు కరివేపాకు తినమంటే తినరుగా, ఇలా వేసేయండి. చేపల కూర చేసుకుంటారు కదా, భలే ఉందండి, నోరు ఊరిపోతూ. చేపల ఇగురు